హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసైతే 5:30 అవుతుంది. ఇంకా నేను మా వాళ్ళ కోసమైతే టిఫిన్ చేయాలి గదా! కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇంకా రాగానే ఏం చేస్తానంటే ఎప్పుడు ఫస్ట్ అయితే ఆ కెటిల్‌లో వాటర్ పోస్తాను. రోజైతే నేను వామ్ వాటర్ తాగుతాను. నేనే కాదు మా ఇంట్లో అందరూ అనమాట. ఈరోజు కొంచెం అయితే ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను. కర్రీ వండాలి. తర్వాత వచ్చేసి రొట్టె చేయాలనమాట పిల్లల కోసం. ఫస్ట్ అయితే ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒక గ్లాస్‌లో అయితే వామ్ వాటర్ తాగుతున్నాను. ఇదొచ్చేసి ఏంటి అంటే ఆ పెద్ద బాటిల్ నిండా ఉంటాయనమాట. నేను రోజు అన్నం వండుతాను గదా! ఆ కప్పుతోని దీంట్లో 5 కప్పుల వాటర్ అయితే పడతాయి. అన్నీ అయితే నేను తాగేస్తాను. నాతో పాటు పిల్లలు కూడా మంచిగా తాగుతూ ఉంటారు. కొంచెం వామ్ కన్నా ఎక్కువ కొంచెం హీట్ ఉండేలా చూసుకుంటాననమాట. కొంచెం చలికాలం నడుస్తుంది గదా! అందుకే కొంచెం ఆగి ఆగి తాగుతున్నాను. ఇక్కడ వెజిటబుల్స్ కూడా కట్ చేస్తున్నాను. ఈరోజు అయితే క్యాప్సికము, పొటాటో మసాలా కర్రీ అయితే వండేస్తున్నాను. మసాలా కర్రీ అంటే మళ్ళీ అన్ని మసాలాస్ ఎయ్యననమాట. ఇలాచి, దాల్చిన చెక్క అవేమి ఉండవు నాకు. సింపుల్‌గా అనమాట. నేను ఏ కర్రీస్ అయినా అంటే ఇప్పుడు టమాటో, ఆనియన్ మిక్సీ పట్టిననుకో అది మసాలా కర్రీ అన్నట్టే. ఇంకా నా స్టైల్‌లో అయితే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇగ రోజు చెప్తున్నాను గదా! మా చిన్నప్పుడు ఏమేం జరిగింది, నేనేమనుకున్నానో. అయితే నేనొచ్చేసి అమ్మ గురించి చెప్పాను గదా! ఈ వీడియో అమ్మ చూస్తే కొంచెం బాధపడుతుందక్క అని జెప్పేసి ఒక సిస్టర్ అయితే అడిగారు. ఏం బాధపడదు. ఎందుకంటే అమ్మకు వీడియోలో చెప్పే కొన్ని మాటలు అర్థం కావు అనమాట. అంటే అమ్మకి ఏంటో తెలీదు. టీవీ చూసినా గూడా కొందరేంటి అంటే ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు గదా! టీవీ సీరియల్స్, సినిమాలు ఇవన్నీ అర్థమవుతాయి గదా! మా అమ్మకి ఏంటి అంటే ఆ సినిమాలు గానీ, సీరియల్స్ గానీ చూస్తున్నప్పుడు అవి మొత్తం రియలే అని అనుకుంటదనమాట. వీళ్ళ భార్య వీళ్ళే అని జెప్పేసి. తర్వాత మొత్తం కన్‌ఫ్యూజ్ అవుతది. ఇప్పుడు నా వీడియోస్ చూస్తది. కాకపోతే రోజు నేనేమేం పనులు జేస్తున్నా, పిల్లలకి అన్నం ఎట్లా తినిపిస్తున్నా, స్కూల్‌కి ఎట్లా పంపిస్తున్నా, వాళ్ళ కోసం ఏమేం కూర వండినా ఇది మాత్రమే అర్థమవుతదనమాట. ఎందుకంటే చూస్తది. కానీ వాయిస్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టదు. నేనెప్పుడో ఒకసారి అమ్మ కోసం అడుగుతాను గదా! అమ్మ ఏం చూసినావమ్మా ఈరోజు ఏం విన్నావమ్మా అంటే వినదనమాట నా మాటలు. మళ్ళా కన్నయ్య విషయం ఏమన్నా మాట్లాడతారుగా అవి మాత్రం కన్ఫర్మ్‌గా విని చెప్తుంటది. అందుకే నేను చిన్నప్పుడు మా అమ్మ స్కూలుకొస్తే ఇలా ఎక్కిరిచ్చారని చెప్పాను. ఒకవేళ మా అమ్మకి అర్థమయ్యుంటే నేను చెప్పేదాన్ని కాదు. ఇంకా ఇవాల్టి విషయానికొస్తే ఏంటి అంటే మా అమ్మ నన్ను ఫస్ట్ టైమ్ ఎప్పుడు కొట్టిందని కూడా నేను మీతోని చెప్తున్నా. చెప్పేటప్పుడు నాకే నవ్వొస్తుంది. ఎందుకంటే మా అమ్మ నన్ను మస్తు సార్లు కొట్టింది. పొరక ఇరిగేటట్టుగా కొట్టిందనమాట. మా ఇంటికి మా అమ్మమ్మ, మా తాత వచ్చారు. అయితే మన ఇంటికి ఎవ్వరు చుట్టాలొచ్చినా గూడా కొంచెం మటన్, చికెన్ ఇవి తీసుకొస్తూ ఉంటాం కదా! ఇగ పైగా వచ్చింది మా అమ్మమ్మ, మా తాత. ఇంకా వాళ్ళ కోసం మా అమ్మ అయితే ఏదో ఒకటి చేస్తది గదా! అయితే మేమేంటి అంటే ఉత్తప్పుడు ఎప్పుడు మటన్, చికెన్ అలా తెచ్చుకోలేదనమాట. ఉత్తప్పుడు అంటే సండే గానీ, లేకపోతే ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు గానీ తెచ్చుకోలేదు. ఇంకా మా నాన్న ఎప్పుడూ తేకపోయేది. ఎప్పుడో ఒకసారి వర్షం పడ్డట్టుగా తీసుకొచ్చేదనమాట. ఇగ మన ఇంటికి చుట్టాలొస్తే వాళ్ళు పొద్దునొస్తారేమో నైట్ టైమ్ అలా తెచ్చేది. లేదు అంటే నెక్స్ట్ రోజు పొద్దున వండేవాళ్ళం గదా! అయితే మా అమ్మమ్మ, మా తాతొచ్చిండ్రు. వాళ్ళేంటి అంటే ఈవినింగ్ 4 గంటల బస్సుకొచ్చిర్రు. నైట్ అయితే మటన్, చికెన్ ఏం తీసుకురాలేదు. ఉన్న కూరతోనే అందరమైతే అన్నం తినేసాము. ఇంక తెల్లారితే సండే అనమాట. సండే వస్తే ఇంకా మా ఆడకాడికైతే మంచిగా మేకల్ని కోస్తూ ఉంటారు. మా నాన్న గూడా కోయడానికెళ్తూ ఉంటారు. పిలుస్తారనమాట. అయితే మా నాన్న ఏం జేషినంటే మా అమ్మమ్మ, మా తాత వచ్చిర్రు గదా అని మా పక్కన వేరే వాళ్ళు మేకను కోస్తుంటే దాంట్లోకించి ఒక హాఫ్ కేజీ మటన్ కావాలనైతే చెప్పిండు. చెప్తే ఏంటి అంటే ఇప్పుడు పొద్దున్నే 4 గంటలకు మేకను కోయడం స్టార్ట్ చేస్తే 7, 7:30 వరకు అందరైతే కూరని పంచుకుంటారు కదా! అట్లా అనమాట. ఆ టైంలోనే ఆ నల్ల కవర్లలో కట్టి ఎవరెవరికి మటన్ కావాలో ఒకరైతే ఇస్తూ ఉండేవాళ్ళనమాట. అయితే మా నాన్న ఒక దగ్గర మటను కోసిన కాడ పొయ్యి చెప్పిండు. మాకొక హాఫ్ కేజీ మటన్ కావాలంటే మా అమ్మ ఏం చేసేసింది తెలుసా? సండే వస్తే ఎవరు ఇట్లా మేము తీసుకురాం గదా! మళ్ళా ఎవరు పోతారు మటన్ షాప్‌లకి అని జెప్పేసి మా అమ్మ ఇంకా వేరే వాళ్ళనమాట మాకు తెలిసిన వాళ్ళు బాబాయ్ వాళ్ళుంటారు. వాళ్ళు గౌడ్స్ అనమాట. వాళ్ళు కూడా మేకని కోసి ఆ సండే రోజు మటన్ అయితే అందరికీ ఇస్తూ ఉంటారనమాట. పైసలకే, పుణ్యానికే ఏం గాదు. అయితే అమ్మ కలవ పోతది గాబట్టి ఆళ్ళ వైఫు ఆడనే పని జేస్తది గాబట్టి ఇట్లా ఫోను జేపిచ్చి ఒక అర్ధ కిలోల మటన్ పంపియమనయితే జెప్పింది. అయితే మా నాన్ననేమో ఇక్కడ వేరే పక్కన కోస్తున్నారు గదా! ఆడ జెప్పిండు. అమ్మనేమో ఈడ జెప్పింది. అయితే
అమ్మ చెప్పినాక అదేంటి అంటే మటన్ వచ్చిందనమాట. అమ్మనేమో ముందే చెప్పేసింది. నాన్ననేమో అప్పుడు చెప్పేసిండు. మటన్ తీసుకొచ్చిండ్రు. అర్ధ కిలో మటన్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చిన తర్వాత మరి నాన్న గూడా జెప్పిండు గదా! నాన్న చెప్పిన మటన్ గూడా వచ్చిందనమాట. వచ్చినంక అదేంది నేను ఆడ నుంచి తెప్పించిన గదా! మటన్ నువ్వెందుకు తెప్పించినావు మళ్ళా? కిలో మటన్ ఎవలు తింటరు? పిల్లలు తిననే తినరు. మనదున్నదే నలుగురం గదా! అని జెప్పేసి మా అమ్మ అంటే ఇప్పుడేంటి అంటే ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చినా, అర్ధ కిలో మటన్ తెచ్చినా గూడా ఒక్కటే పూటకయితుంది. కానీ మొన్నటిదాకా అట్లా గాదు గదా! ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ గూడా ఇంటిల్లాలు మొత్తం తినేదనమాట. అంత మంచిగా కర్రీ అయితే వండుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఒక్కళ్ళు కిలో చికెన్ తిన్నా, కిలో మటన్ తిన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అట్లయితే రోజులు మారిపోయాయి. అప్పుడేంటి అంటే ఇంకా ఆ కిలో మటన్ అయిపోతుంది. ఇంట్లోనేమో నేను తినను. మా అక్కనేమో అంతంత మాత్రమే తింటది. ఇంకా మా నాన్న, అమ్మ, తాత, అమ్మమ్మ ఈళ్ళు ముగ్గురికి అయిపోదని జెప్పేసి అమ్మ ఏం జేసిందంటే ఒక హాఫ్ కేజీ మటన్ అయితే ఆడబెట్టింది. ఇంకా హాఫ్ కేజీ అయితే రిటర్న్ ఇచ్చి రమ్మనయితే జెప్పింది. మరి రిటర్న్ ఇస్తానికి ఎవరు పోవాలి? నేనే పోవాలి గదా! ఎందుకంటే ఇంట్లో ఏ పని జేయాల్సినా గూడా చిన్నోళ్ళకే జెప్తారు. మా అక్క మంచిగా ఉంటదనమాట. మా అక్కకైతే మా అమ్మ ఎసొంటి పని జెప్పదు. ఇక ఇంట్లో పని అంతంత మాత్రం మా అక్క చేస్తది అంటే బయట పని అస్సలు పోదనమాట. ఏ చిన్న పనైనా గూడా ఆమె జేయదు. నేనే జేస్తా. అయితే మా అమ్మ జెప్పింది గదా! ఈ మటను తీసుకుపోయి బాబాయ్ వాళ్ళకి ఇచ్చిరమ్మని జెప్పింది. ఊర్లో మనందరిని వరుసలు పెట్టుకొని పిలుస్తాం గదా! ఎవ్వరైనా సరే ఏదో ఒక వరుసలో ఉంటేనే ఉంటాయి. అయితే మటన్ ఇచ్చిరమ్మని జెప్తే నాకు మా నాన్న నేను సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా అక్క 10థ్ క్లాస్ ఉందని జెప్పిన. అప్పుడైతే రేంజరా ఒక సైకిల్ అయితే తీసుకున్నాననమాట. రెడ్ కలర్ సైకిల్. అది తీసుకుంటే మా అక్క 10థ్ క్లాస్‌లో స్కూల్‌కి పోయేది గదా! పొద్దున స్పెషల్ క్లాస్‌లు ఉంటాయని జెప్పేసి నాన్న ఆ సైకిల్ తీసుకుండు. మాకు ఇంటికాడ నుంచి మా స్కూల్ అయితే 1 ½ కిలోమీటర్ ఉంటది. అది ఊరు బయట ఉంటదనమాట స్కూలు. అక్కడికి నడిచి పోతారు చాలా మంది. కొంతమందేమో సైకిళ్ళ మీద పోతారు. మా నాన్నయితే ఆ సైకిల్ తీసుకున్నాడు. ఆ సైకిల్ తీసుకుంటే మా అక్క పెద్దామె గదా! ఆమెకి తొక్కడం రాలేదు 10థ్ క్లాస్‌ల. ఇక నేను చిన్నామె గదా! నాకు సిక్స్త్ క్లాస్‌లోనే సైకిల్ కొన్న 3, 4 రోజులకే నాకు ఆ చిన్న సైకిల్ అయితే వచ్చేసింది. ఇక కొత్త సైకిల్ గదా! ఏడికి పోయినా గూడా ఆ సైకిల్ మీదనే పోయేదాన్ననమాట. ఇంకా నా రోజులు మొత్తం సైకిల్‌తోనే గడిచిపోయినాయి. అదే కాదు ఇంకోటి పెద్ద సైకిల్ గూడా బాగా వాడేదాన్ని నేను. అయితే ఆ సైకిల్ మీద ఇచ్చి రమ్మనైతే అమ్మ పంపింది గదా! వాళ్ళ ఇల్లు ఏంటి అంటే మాకన్నా కొంచెం దూరం ఉంటదనమాట. చాలా దూరం ఉంటది. పోయి వస్తానికైతే ఒక 10, 20 నిమిషాలు టైం అయితే పడతది. నేనేం జేసినా ఆ నల్ల కవర్‌లో మటన్ ఉంది కదా! ఆ మటన్ అట్లనే సైకిల్‌కి మన హ్యాండిల్ ఉంటది గదా! ఆడ బ్రేకులు పట్టేది ఉంటదిగా. ఆడైతే ఆ మటన్ కవర్ యేసుకున్నా. ఎప్పుడైనా సరే కూరలు అనేవి 2 కవర్‌లలో డబుల్ కట్టిస్తాననమాట. మంచిగా మటను కట్టే కవర్లు ఎట్లుండేయంటే అప్పుడు చాలా తిక్కుగా ఉండేయన్నమాట. నల్ల కవర్లే గానీ చాలా తిక్కుగా ఉండేది. దాంట్లో 2 కవర్లంటే చాలా తిక్కుగా ఉంటాయి గదా! అప్పుడేం ఆలోచించలే. మా అమ్మ అన్నదిగా ఇచ్చిరమ్మని జెప్పింది. నేను బోవాలి గాబట్టి ఆ మటన్ కవర్ తీసుకొని నా సైకిల్ బ్రేకేసుకొని సైకిల్ తొక్కుంటా పోయిననమాట. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ మటన్ కవర్ అనేది అటు ఇటు ఊగుతుంది. అయినా గూడా నేనేం పట్టించుకోలేదు. అప్పుడప్పుడే సైకిల్ దొక్కొచ్చింది. ఉన్నదేమో కొత్త సైకిలు. తర్వాత మటన్ కవరు. ఎట్లా పోతాం మనం చిన్నగా ఎందుకు పోతాం? మన చేతికి ఏదన్నా దొరికితే ఖచ్చితంగా స్పీడ్‌గా పోతాం గదా! నేనేం జేసినా మంచిగా సైకిల్ దొక్కుంటా ఎట్లా అనుకున్నావు స్పీడ్ అంటే మన సీట్ మీద కూర్చొని దొక్కితే కొంచెం ఆయాసం అయితదని జెప్పేసి బ్రేక్ హ్యాండిల్ పట్టుకొని కొంచెం వంగి తొక్కుతూ ఉంటాం గదా! అంత స్పీడ్‌గా అయితే సైకిల్ తొక్కుతుంటే నేను మా ఇంటి దగ్గర నుంచి ఒక 3 ఇల్లులు దాటనే దాటలేదు. ఆ మటన్ అనేది ఆ కింద కవర్ నుంచి అయితే మొత్తం కింద పడిపోయింది. అంటే కవర్ చినగలేదు. ఆ కింద నుంచి అమాంతం ఊడి కిందనే పడిపోయింది. మటన్ కింద పడంగానే నేనేమనుకున్నానంటే సైకిల్ ఆపేసి మళ్ళీ కవర్‌లో ఎత్తి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. కానీ ఏంటి అంటే అప్పుడు మనకు ఇవన్నీ మంచి, చెడు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే భయం ఒక్కటే ఉంటది గదా! అట్లా అనుకుని సైకిల్ దిగేలోపే పక్కన ఒక 2 కుక్కలున్నాయనమాట. దబా దబా వచ్చి ఆ మటన్ అయితే తినేసినాయి. తినేసిన తర్వాత అయినా గూడా మళ్ళీ ఏం చేయాలో నాకర్థం కాలేదు. ఒక 2 ముక్కలుంటే తీసుకున్నాను కవర్‌లో యేసుకున్నాను. అవి కూడా కుక్కలయితే గుంజేసుకున్నాయనమాట. "ఎందుకు సరిత కవర్‌లో యేసుకున్నావు? ఆల్రెడీ కింద పడింది గదా! కింద పడేయొచ్చుగా" అని జెప్పేసి మీరనొచ్చు. అప్పుడు మటన్ రేట్ ఎక్కువనే ఉండేది. అప్పుడు గాదు ఇప్పుడు కూడా ఎక్కువనే గానీ ఏంటి అంటే మేము ఎప్పుడో ఒకసారి తినడానికే రెగ్యులర్‌గా తెచ్చుకోము. అలాంటిది కింద పడితే ఇప్పుడు ఇంటికి పోయాననుకో మా అమ్మ నన్ను ఎంత దంచుతది అని జెప్పేసి భయమనమాట. అప్పుడేం ఆలోచించలేదు అట్లా. ఇగ ఆ మటన్ ఆ కుక్కలకి పెట్టేసినా. ఇప్పుడేమో
వచ్చేటప్పుడు సైకిల్ స్పీడ్‌గా తొక్కుంటూ అయితే పోయినా గదా! మరిప్పుడు ఇంటికి పోయేటప్పుడు సైకిల్ చిన్నగా నడిపించుకుంటూ పోయినా. నేను పోయేటప్పటి నుంచి వచ్చేటప్పుడేమో మొత్తం నవ్వుకుంటా స్పీడ్ ఉందనమాట. వచ్చేటప్పుడు ఏడుస్తున్నా అంటే పెద్దగా బయటికొచ్చేటట్టు కాదు. కళ్ళ నుంచి నీళ్ళు గారుతున్నాయి. ఇంటికి పోతే మా అమ్మ ఏమంటదో అనే భయం. చిన్నగా పోయి అయితే బయట ఆగి ఇట్లా సైకిల్ ఆపిన. ఆపిన తర్వాత ఇంట్లోకి పోయినంక ఎవరైనా సరే ఏమడుగుతారు ఫస్ట్ ఎదురొచ్చినంక మటన్ ఇచ్చొచ్చినవా? రిటర్న్ తీసుకొనిరా లేదా ఏమన్నారు అని జెప్పేసి అయితే అమ్మ వాళ్ళు ఎంక్వైరీ జేస్తారు గదా! నాకు గూడా అట్లనే మటన్ ఇచ్చొచ్చినవా? ఏమన్నాడు బాబాయ్ అని జెప్పేసి మా అమ్మ అడిగింది. నేనన్నా అమ్మ అన్న. ఏందన్నది. ఏందనంగానే నేను సైకిల్ మీద మటన్ తీసుకపోతుంటే కింద పడ్డది. అని అయితే చెప్పిన. అట్లా చెప్పంగానే మా అమ్మ కింద పడితే ఏమైతుంది తీసుకపోయి ఇచ్చి రాకపోయినావు, లేకపోతే ఇంటికి తీసుకొచ్చి కవర్ మార్సపోయినావు అని చెప్పేసి మా అమ్మ అన్నది. కింద పడంగానే ఆడ 2 కుక్కలున్నాయి. వచ్చి తిన్నాయి అని అయితే చెప్పిన. చిన్నగా చెప్పిన. మీకెంత చిన్నగా చెప్తున్నా మా అమ్మకి గూడా అట్లనే చెప్పిన. మా అమ్మకైతే కోపమొచ్చింది. మన పుల్లల పొరకు ఉంటది కదా! చీపురు కట్ట. అది తీసుకొని పలా మన కాళ్ళ పిక్కల మించెలైతే మస్తు కొట్టిందనమాట. మనోళ్ళు ఏడ కొడతారు? ఈ చేతుల మీద, ఈపుల కొట్టనే కొట్టరు. ఆ పిక్కల మీదనే అనమాట. పొరక తీసుకున్నారనుకో ఆడనే పడతది. ఇష్టం వచ్చినట్టయితే మా అమ్మ కొట్టింది. "నీకంత తొందరెందుకు నిమ్మలంగా పోతే ఏమైతుంది?" అట్లా ఇట్లా అని చెప్పేసి ఎన్నో తిట్లయితే తిట్టింది. తిట్టినంక నాకైతే మస్తు ఏడ్చిన. ఏడ్చిన తర్వాత ఇగ మా నాన్న ఇంట్లోకొచ్చినంక "ఏమైంది? ఎందుకు కొట్టినావు?" అని ఎవరైనా అడుగుతారుగా. ఇట్లా మటను పడేసిన అట్లా ఇట్లా అంటే "నీకేమన్నా రూపాయికొస్తుందా? రూ. 2 తెలివి లేదు, ఏం లేదు, ఆలోచన లేదని మా నాన్న ఇష్టం వచ్చినట్టు తిట్టిండ్రు. నాకనిపించిందసలు. మా అమ్మ మీద కోప్పడ్డా. ఏంటి అంటే, నువ్వు తెచ్చినావు, నాన్న తెచ్చిండు గదా! మరి తెచ్చిన కూర వండితే ఏమైతుంది? అందరు తినలేకపోయిండ్రా? నువ్వే కావాలని ఇచ్చి రమ్మని పంపితే, నేనేమన్నా కావాలని పడేసినా? ఆడికి పోంగానే అది కవర్ చినిగిపోయింది. అదొక్కటే కవర్ ఉన్నట్టుంది. నేనేమన్నా అనుకున్నానా? అనుకోని కావాలని పడేసినా అని జెప్పేసి ఇప్పుడు మనం ఫస్ట్ కొడినప్పుడు ఏం మాట్లాడను. కొట్టినంక ఏడ్చేటప్పుడు జెప్తాం జూడు ఆ సమాధానాలు అవి వేరేలాగుంటాయనమాట. మస్తు కోపముంటదిగా. అట్లా జెప్పిన. ఇగ మా నాన్న ఉండి "మరి వండితే ఏమైంది? నువ్వే ఆళ్ళకి మటన్ తెమ్మని జెప్తావు. నేనే తెచ్చినా గదా! మళ్ళా ఇచ్చిన కూరని తీసుకుపోయి ఇస్తే మళ్ళా ఏమంటారు? నీకు ఆలోచన లేదని" జెప్పేసి మా నాన్న మా అమ్మ తిట్టుడు. మా అమ్మ ఉండి "అంత మటన్ పడేసినావు. అన్ని పైసలు దండగ పెట్టి ఇచ్చినావు ఇయ్యాల. నేను నిమ్మలంగా తెచ్చిన కూర వండితే అయిపోవు. ఇయాల గాకపోతే రేపు పొద్దుగాల ఒడిసేదేమో నేనే ఇచ్చి పంపిస్తాను" మా అమ్మ. ఇగ అటో ఇటో ఆ రోజు మస్తు తన్నులు తిన్నా మా అమ్మతోని. ఇగో గిట్లయితే మా అమ్మ నన్ను ఫస్ట్ ఎప్పుడు కొట్టిందో మరి నాకైతే గుర్తుంది. మరి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడు కొట్టారు? ఎందుకు కొట్టారో కూడా మీకు గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇగ ఒక 3 వీక్స్ నుంచి అయితే మా ఇంట్లో బిస్కెట్స్ అయిపోయాయి. మా సార్ అయితే అంతా సామాను ఒకటేసారి ఆర్డర్ చేస్తా అని బిస్కెట్‌లయితే తేవడం లేదు. బిస్కెట్‌లు లేకపోవడంతో పిల్లలైతే మార్నింగు, ఈవినింగు పాలైతే తాగట్లేదనమాట. నేను ఎప్పుడు బిస్కెట్స్ చేస్తూ ఉంటాను. ఈరోజైతే మైదా పిండితో చేశాను కదా! నేను చాలా వరకైతే గోధుమ పిండితోనే చేస్తాను. కానీ ఈరోజు మీకు మంచిగా చూయించాలని చెప్పేసి మైదా పిండితో అయితే చేశాననమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి ఫస్ట్ 1 కప్పు నెయ్యి తీసుకున్నాననమాట. మనం నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ తీసుకోవచ్చు. తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకొని 2 మంచిగా కలవాలనమాట. ఆ 2 మంచిగా కలపడానికి మనకు 10 నిమిషాల టైం పడుతుంది. దాంట్లోనే కొంచెం వెనిలా ఎసెన్స్, ఆ తర్వాతొచ్చేసి కొంచెం అనేది పాలు వేసుకున్నాను 2 టేబుల్ స్పూను. తర్వాత మైదా పిండేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని ఇలా బిస్కెట్స్ లాగా చేసుకుంటున్నాననమాట. మనము కేక్ ఎలా బేక్ చేస్తామో అలాగే బిస్కెట్స్ కూడా చాలా మంచిగా తయారైనాయి గదా! టేస్ట్ అయితే సూపరున్నాయి. ఇవి నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాననమాట. ఏంటి అంటే కాకపోతే నెయ్యి కొంచెం ఎక్కువగా పడుతుంది అన్నట్టే ఉంటది. ఇప్పుడు నేను ఇంట్లో నెలకి నెయ్యి చేస్తూ ఉంటాను గదా! నాకు వెళ్ళిన పావు కిలో నెయ్యి ఈ బిస్కెట్‌లకే సరిపోతది. అందుకే కొంచెం తక్కువగా చేస్తాను. ఇంకా బిస్కెట్‌లు చేసైతే పక్కన పెట్టేసాను. ఆ తర్వాత ఈ పెయింట్ ఉంది గదా! అంటే ఇది మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళ పిల్లలు చేశారంట చిన్నప్పుడు. దీప అమ్మాయి అయితే ఇప్పుడు డాక్టర్ అనమాట. ఇది చాలా ఓల్డ్ అయిపోయింది. దీనికి వైట్ కలర్ ఏసేసట చూడడానికి లుక్ బావుంటది. మా అమ్మాయి చేసింది కదా! నేను పడేయలేను. కొంచెం హెల్ప్ చేయవా అని చెప్తే, ఓకే ఆంటీ అని చెప్పాను. ఆంటీ అయితే నాకు ఈ పీకాక్ ఇచ్చిపోయింది. దానికి నేను వైట్ కలర్ చేస్తున్నాననమాట. పిల్లలకు మన బుక్‌లలో, ఫ్లవర్స్‌లో, పెయింటింగ్‌లో యూజ్ చేస్తారు కదా! ఆ కలర్ అనమాట. జస్ట్ వైట్ కలర్ ఏస్తే చూడ్డానికి ఓల్డ్‌గా కనిపియదు అని చెప్పేసి ఒక చిన్న ఐడియా. నేనేస్తుంటే ఇంకా విషు కానీ మమ్మీ నేనేస్తా అంటే మొన్న గడప ముగ్గులకు వేసిన బ్రష్‌లుంటే అవిచ్చాను. వాటితోనే కలర్ చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు కొంచెమే అయిందనమాట. ఆ 2 కలర్స్ అయిపోతే మళ్ళీ ఆంటీకి చెప్పాను తీసుకురమ్మని. ఈలోపే ఈవినింగ్ అయిపోయింది.
ఇగ పిల్లలిద్దరికైతే పాలు పోసి బిస్కెట్‌లిచ్చాను. 2 వీక్స్ నుంచి పాలు తాగట్లేదు కదా! బిస్కెట్ లేవు అని చెప్పి, ఈరోజైతే మంచిగా తినేస్తున్నారు. అయినా మాకీ బిస్కెట్ చేయడం కొత్తేం కాదు. అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి, ఇంకా వాళ్ళు గూడా అంత ఎక్సైట్‌గా ఏం లేరు. ఇంకా ఇచ్చాను కదా! అని తినేస్తున్నారు ఈజీగా. నేను వీడియో తీసిన ప్రతిసారి ఇంకా పిల్లలకి ఏం మాట్లాడాలో అది తెలీదనమాట. అందుకే నేనేం చేస్తానంటే వాళ్ళు ఒక పని చేస్తుంటే ఈలోపే మనం కూరగాయలు తెచ్చేయి నేను. మా సారయితే ఈ కూరగాయలు ఎప్పుడు మారుస్తారో ఏమో 6 నెలలు ఒక రకం కూరగాయలు దొరుకుతాయి. అంటే 6 నెలలు అవే తీసుకొస్తాడనమాట. ఇగో రోజు లెక్కనే రాడిషు, బఠానీ, పాలకూర, చిక్కుడుకాయ, బీన్సు, ఆలుగడ్డ, టమాటా తర్వాతొచ్చేసి ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ తీసుకొచ్చినాను. బాగానే అట్లా సార్‌కు ఎవరైనా వద్దని సో, రోజు ఇవే కూరగాయలు ఇవన్నీ నేనైతే చిరాకోసి మొత్తం చప్పగా అయిపోయింది అట్లా అనమాట. కొన్నిసార్ల అన్నం పెట్టుకోంగానే ఏడుపొస్తది. మళ్ళీ పాలకూరనా అనిపిస్తది. ఇక తిన్నాంక టేస్ట్ మంచిగుంటది కాబట్టికి తినేస్తాననమాట. ఇగో గిట్ల అయితే మా సారు. నేనే పోదామంటేనేమో ఇద్దరు పిల్లల్నేసుకొని నేనేడ కూరగాయలకు పోను. ఈడనేమో ట్రాఫిక్ మస్తుంటది. గిట్ల గీ కూరగాయలైతే తీసుకొచ్చిండు. వీడియో అయితే ఇట్లా అయిపోయింది. మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ మీరన్నా చెప్పండి కొంచెం మా సార్‌ని కూరగాయలు మార్చమని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి.